మనతో పాటు మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ గారు ఉన్నారు. అన్న ఏంటి మహిళా భవన్ ఏర్పాటు చేసుకున్నారు? చెప్తుంటే కదా మహిళా భవన్ తెలుసు, ఎన్నో రోజుల నుండి మహిళా సమస్య ఉండే. ఈ మహిళా భవన్ కట్టాలని చాలామంది స్థానికులు అడిగారు. అప్పట్లో నేను మినిస్టర్ ఉన్నప్పుడే ఫౌండేషన్ వేస్తే కొన్ని కోర్టు కేసులు వచ్చాయి. తర్వాత స్థానికుల సహకారంతో, అందరి సహకారంతో, మేయర్ గారి సహకారంతో ఈరోజు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈ మహిళా భవన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న చాలామంది పెద్ద మహిళా సంఘాలు చాలా ఉన్నాయి కాబట్టి సుమారు నేను అనుకుంటాను 270 సంఘాలు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 3-4 వేల మంది ఉంటారు ఈ డివిజన్లో. మరి అందరికీ ఇది శుభ సూచికం. ప్రధానంగా దసరా, అది మరే విధంగా బతుకమ్మల పండుగ శుభ సందర్భంగా మహిళా భవన్ ఇక్కడ ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషం. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో దాన నాగేందర్ పేరు కూడా వినబడుతుంది. ఏమైనా ట్రై చేస్తున్నారా? నేనేం ప్రయత్నం చేస్తలేదు. ఇగో మా వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళందరూ పాప కష్టపడుతుర్రు, వాళ్ళ గురించి వచ్చినారు. ఫిరాయింపుకు సంబంధించి దాదాపు 8 మంది బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు స్పీకర్కి ఇంకా మీరు వివరణ ఇవ్వలేదు. అంటే ఉప ఎన్నికలు వస్తాయని ఫిక్స్ అయిపోయారా మీరేమన్నా? నాకు వివరణ వచ్చింది, నేను ఇచ్చేసేసాను. కొంచెం ఇబ్బంది ఉంది, దానికి సంబంధించి నేను చెప్పాను. మరి ఏదైతే రిప్లై ఇవ్వాలనో ఆ రిప్లై ఇచ్చాను. ఖచ్చితంగా ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? ఏం దాన నాగేందర్ గారు స్పందించడానికి ఇష్టపడడం లేదు. ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సంబంధించి స్పీకర్కు ఏదైతే నేను వివరణ ఇచ్చాను దానికి సంబంధించి త్వరలోనే వివరాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి దాన నాగేందర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.